ఆత్మీయ సేవకులు దేవుడి చేతుల్లో సాధనంగా ఉన్నారు. హల్లెలూయా. అందుకనే వారి ద్వారా ఆత్మలు ఏమవుతూ ఉన్నాయి, రక్షించబడుతూ ఉన్నాయి. సాధనము అంటే పనిముట్టు. దాని ద్వారా ఏమవ్వాలి, పని జరగాలి. బండబారిపోకూడదు, ముద్దుబారిపోకూడదు. నీవు నీ ప్రార్థనలో బండబారిపోకూడదు, నీవు నీ ప్రార్థనలో ముద్దుబారిపోకూడదు, నీవు నీ ప్రార్థనలో పదులు లేని కత్తిగా ఉండకూడదు, నీవు నీ ప్రార్థనలో ఆరిపోయే దీపంలో ఉండకూడదు. అలా ఉంటే నీవు దేవుడి చేతులు ఎప్పటికీ సాధనము కాలేవు. అలా కాకపోతే నీ జీవితం వ్యర్థమే. హల్లెలూయా. అలా కాకపోతే నీ బతుకు వ్యర్థమే. హల్లెలూయా. నువ్వు నేను దేవుడి చేతుల్లో సాధనం అవ్వాలంటే నీ ప్రార్థన ఆరిపోయే దీపంలో ఉండకూడదు, వెలుగు దీపంలో ఉండాలి. దేవుని స్తోత్రం. పదులైన కత్తిలా ఉండకూడదు, పదునైన కత్తిలా ఉండాలి. హల్లెలూయా. చురుకుదనం లేని బద్ధకస్తులుగా నీ ఉండకూడదు. చురుకుదనం కలిగిన పదునైన బాణం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ సౌలు పట్టబడ్డాడు, ప్రార్థన పరుడయ్యాడు. మూడవది ఏమయ్యాడు, దేవుడి చేతిలో సాధనమయ్యాడు. అప్పుడు వెళ్ళాడు.